దళపతి విజయ్ ఇప్పుడు జయలలిత గారి ఇంతకుముందు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో పొయస్ గార్డెన్. ఈ పొయస్ గార్డెన్ మీద విజయ్ కళ్ళు పడ్డాయంట. ఈ పొయస్ గార్డెన్ ఎలాగైనా సరే కొనాలని చూస్తున్నా. ఇప్పుడు వేద నిలయం అనే పేరుతో ఈ పొయస్ గార్డెన్ అయితే మారింది. ఈ యొక్క ఇంటి విలువ 350 నుంచి 400 కోట్ల రూపాయలు అయితే ఉంటుంది. ఇది ఒకప్పుడు జయలలిత గారు బ్రతికున్నప్పుడు ఒక శక్తి కేంద్రంగా పనిచేసింది. రాజకీయాలకి అడ్డ. మొత్తం తమిళనాడు రాజకీయాలు ఈ ఇంటి నుండే శాసించబడేవి. ఎందుకంటే తమిళ ప్రజలు అమ్మగా పిలుచుకునేటువంటి జయలలిత ఇక్కడ ఉండేవారు. దాంతో ఆ ఇల్లు మాత్రమే కాదు, ఆ వీధంతా కూడా ఎప్పుడూ రాజకీయ నాయకులతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఈ ఇంటి మీద విజయ్ ఎందుకు కన్నుబడింది అంటే, ఈ ఇల్లు అసెంబ్లీకి చాలా దగ్గర, అలాగే సెక్రటేరియట్కి చాలా దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విజయ్ ఇంటి నుంచి సెక్రటేరియట్కి వెళ్ళాలంటే 17 కిలోమీటర్లంట. పైగా ఈ ట్రాఫిక్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తన యొక్క కాన్వాయ్ వల్ల ఎంత రోడ్డుకి సపరేట్గా వెళ్ళినా సరే ఇబ్బంది అయితే గురవుతున్నారని చెప్పి విజయ్ ఈ ఇంటిని కొనడానికి చూస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే విజయ్కి ఈ ఇల్లు అంటే ఎప్పటి నుంచో ఇష్టం ఉంది. ఈ ఇంటి పక్కనే రజనీకాంత్, ధనుష్, మరికొంతమంది సినిమా హీరోలు కూడా ఉంటారు ఈ వీధిలోనే. సో ఈ ఇల్లు అనేది ఒక పవర్ కేంద్రం, శక్తి కేంద్రం కాబట్టి ఇప్పుడు ఈ ఇంటి మీద అయితే విజయ్ కన్నుబడింది. ఈ ఇల్లు యొక్క యాజమాన్య హక్కులు జయలలిత గారి అన్న కూతురు దీప చేతిలో ఉన్నాయంట. అలాగే ఈ ఇంటి హక్కుల కోసం చాలా పెద్ద రాద్ధాంతాలే జరుగుతున్నాయి. ఒక్కొక్కరిది ఈ ఒక్కొక్క హక్కుగా. ఎందుకంటే జయలలిత గారికి పెళ్ళి అవ్వలేదు, ఆవిడకంటూ సపరేట్గా వారసులు లేరు. ఆవిడ కుటుంబ సభ్యులంటే అన్నల తరపు నుంచో లేకపోతే అక్క చెల్లెల తరపు నుంచో వాళ్ళ పిల్లలే ఈ యొక్క ఆస్తుల కోసం గట్టిగా పోరాడుతున్నారు. అయితే దీని యొక్క హక్కులు మాత్రం దీప అనే ఆవిడ చేతిలోనే ఉన్నాయి. అందుకే టీవీకే విజయ్కి చెందినటువంటి మేనేజర్ టీం ఏమొచ్చేసి ఈవిడిని సంప్రదించారు. ఇంకా దీని యొక్క డీల్ అయితే కుదరలేదంట. దానికి సంబంధించినటువంటి మాటలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా గనక ఒకవేళ డీల్ కుదిరితే ఈ ఇంటికి వస్తాడు. లేదంటే విజయ్కి వేరే ప్లేస్లో ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఉందంట, అక్కడ తన ఇంటిని తనకు కావలసిన విధంగా నిర్మిస్తాడని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నీలంగరై అనే ప్రాంతంలో ఉన్నటువంటి తన ఇల్లు చాలా చిన్నదిగా ఉంది. కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. పైగా ఇల్లు చిన్నగా ఉండడం వల్ల రాజకీయ కార్యక్రమాలు కూడా ఏమీ చేయలేకపోతుండడం వల్ల ఇప్పుడు సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ పొయస్ గార్డెన్ గనక అమ్మకానికి రాకపోతే